బాస్ ఎంపైర్ తప్పుడు నిర్ణయానికి అభిషేక్ శర్మ బలైపోయాడా? తనని అవుట్ అని ప్రకటించగానే అభిషేక్ చాలా కోపంతో ఊగిపోతూ పెవిలియన్ దారి పట్టాడు. అవును బాస్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఒకవైపు హెడ్, ఇంకోవైపు అభిషేక్ కలకత్తా బౌలర్స్ని గజ్జ వణికిస్తూ బౌండరీల మోత మోగించారు. వీరి వీర విహారానికి ఎస్ఆర్హెచ్ 5 ఓవర్స్లోనే 71 రన్స్ దంచి పడేసింది. అలా దూసుకుపోతున్న హైదరాబాద్ టీంకి కార్తిక్ త్యాగి బ్రేకులు వేశాడు. 46 రన్స్ చేసిన ట్రావిస్ హెడ్ని అవుట్ చేసి. హెడ్ అవుట్ అయినా అభిషేక్ మాత్రం షేక్ చేయడం ఆపలేదు. చాలా మంచి టచ్లో డిస్ట్రాక్టివ్ మోడ్లో కనబడ్డాడు. కానీ అభిషేక్ని వివాదాస్పద రీతిలో క్యాచ్ అవుట్ అని డిక్లేర్ చేయడం అతి పెద్ద రచ్చకి తెరలేపింది. ఎంపైర్ అవుట్ ఇచ్చిన అభిషేక్ మాత్రం క్రీజ్ని వీడనే లేదు. అది క్యాచ్ కానే కాదు అన్నాడు. యాక్చువల్గా అభిషేక్ శర్మ ముజరబానీ వేసిన 9th ఓవర్ 4th బాల్ని డీప్ స్క్వేర్ లెగ్ వైపు భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే ఉన్న వరుణ్ చక్రవర్తి ముందుకు డైవ్ చేస్తూ బంతిని అందుకొని క్యాచ్ అవుట్ అని సెలబ్రేట్ చేశాడు. కానీ అది క్లియర్ క్యాచ్లా అనిపించలేదు అభిషేక్ శర్మకి. అందుకే క్రీజ్ని వీడలేదు. దాంతో ఫీల్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్కి సిగ్నల్ చేశాడు అది పర్ఫెక్ట్ క్యాచ్ అవునా కాదా అని చెక్ చేయమని. అన్ని యాంగిల్స్లో చెక్ చేస్తున్నప్పుడు బంతి ఫస్ట్ గ్రౌండ్ని తాకినట్లు చాలా క్లియర్గా కనిపించింది. కావాలంటే బాస్ మీరు కూడా ఈ పిక్ని చూడండి. బంతి ఫస్ట్ గ్రౌండ్ని తాకి ఆ తర్వాత తన చేతిలోకి వెళ్ళినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ థర్డ్ ఎంపైర్ మాత్రం అభిషేక్ని అవుట్ అని డిక్లేర్ చేసేశాడు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో ఏ చిన్న సందేహం ఉన్నా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద డిసిషన్ ఖచ్చితంగా బ్యాటర్కి ఫేవర్గా ఉండాలి. బట్ అక్కడ క్లియర్గా బంతి నేలను తాకుతున్నట్లు కనిపిస్తున్నా థర్డ్ ఎంపైర్ అలా ఎలా అవుట్ ఇచ్చాడో అస్సలు అర్థం కాలేదు. అందుకే అభిషేక్ చాలా కోపంతో ఊగిపోతూ చేసేది లేక పెవిలియన్ దారి పట్టాడు. నిజంగా బాస్ ఇదైతే దారుణమైన నిర్ణయం. థర్డ్ ఎంపైర్ అన్ని యాంగిల్స్లో చూసి కూడా ఇలాంటి చెత్త నిర్ణయం ఇవ్వడం ఏంటి? మరి బాస్ ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్? అభిషేక్ శర్మ అవుటా నాట్ అవుటా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.